జై వీరభద్రకు సార్ నమోనం ఒకటి తెలుసుకోండిరా. అమరావతి రాజధాని నిర్ణయం మన ఆయన శివైదిరా. ఇప్పుడు ఋషికొండల ఆశ్రమం చేసింది కూడా మన ఆయనేరా. అది మన ఆయన వచ్చి పాలిస్తాడు ఋషికొండల ఆశ్రమాన్ని. మీరేం మీ ప్యాలెస్ మీకోసం కట్టుకునేరు అనుకున్నా, మన ఆయన వస్తున్నాడు ఆడ. మీకు తెలియదు, ఊరికే పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసుకోండి. ఇంకా వీరభద్ర ఆజ్ఞ లేదు, ఏది జరుగుడు. శివుడు ఆజ్ఞ లేదు, సీమైనా గుట్టదు. మనం తెలియకుండా విచ్చలవిడిగా ఏదో ఆలోచించుకుంటా మనమే వీరులు ధీరులు అనుకుంటా ప్రజల డబ్బులు తీసుకొని ప్రజలకే పంచి ప్రజలకు గొర్రెలను చేసి మేము అది ఇస్తున్నాం ఇది ఇస్తామని 100,000 కోట్ల అంతా స్కాములు చేసుకుంటా మొత్తం సర్వనాశం చేసినారు ఆ వ్యవస్థను. ఈరోజు న్యాయ వ్యవస్థ కానీ రెవెన్యూ కానీ, ఇప్పుడు రెవెన్యూ చట్టం ఎట్లా చూస్తున్నాం కదా, ఒక్క భూమిలో 2 పట్టాలు ఎట్లా వస్తావరా? అంటే రెవెన్యూలో నా లోపం ఉంటాయి కదా, ఆ రిజిస్టర్లో లోపం ఉంటాయి కదా, ఎట్లా వస్తావరా? మనకి ఇప్పుడు ఒక రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు సంతకాలు చేసుకొని ఒక పట్ట మీద ఎట్లా సృష్టిస్తావు? ఎట్లా వస్తుంది? వ్యవస్థల లోపం కానీ ఇది మనలో లోపం పెట్టుకొని ప్రజల మీద కొట్లాడేటట్లు చేస్తున్నాము. దుర్మార్గులకి భూములు అప్పచెప్పి కబ్జాలు చేయడానికి కారణమవుతుండాలి. జై వీరభద్ర.